అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష రేసులో నిలవబోతున్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. అయితే ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియా లోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఓ తోట ట్రంప్ కుడి చేయి పైభాగం నుంచి దూసుకెళ్లింది. వెంట్రుక వాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నారు. జలజీవన్ మిషన్ పనులను ప్రపంచ బ్యాంకు సాయంతో పూర్తి చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా సమావేశమయ్యారు. తాగునీటి ప్రాజెక్టులకు సహకరించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పూరీ శ్రీక్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం చుట్టారు. తొలి 2 గదుల్లోని సంపద చెంగడా గోపురానికి తరలించారు. తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశించారు. జగన్నాథుని ఉత్సవాల తర్వాతే స్ట్రాంగ్ రూమ్కు నగలు. 3వ రహస్య గది తలుపులు 3 తాళం చెవులతో తెరుచుకోకపోవడంతో మేజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద్ పాడి, పూరీ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వయిన్, మరో 8 మంది ఇతర ప్రతినిధులు భాండాగారం లోపలికి వెళ్లారు. తొలి 2 గదులు తెరవగా లోపల ఇత్తడి పూత ఉన్న 4.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల ఎత్తు ఉన్న 6 కొత్త చెక్క పెట్టెల్లో మొదటి 2 గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకువచ్చారు. తర్వాత రహస్య మందిరాన్ని తెరిచి లోపల పరిస్థితి పరిశీలించారు. కర్ర పెట్టెలో పురాతన కాలం నాటి అల్మారాల్లో ఉన్న స్వామి సంపద గమనించారు. అప్పటికే సమయం మించిపోవడంతో రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని మళ్లీ మేజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ చేసి సాయంత్రం 5:20 గంటలకు వెలుపలకు వచ్చారు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో వరుసగా 2వ ఏడాది అదే దృశ్యం. 21 ఏళ్ల యువ సంచలనం అల్కరాజ్ విజయనాదం చేస్తే దిగ్గజ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. రికార్డు స్థాయిలో 25 టైటిళ్లు సాధించాలన్న జోకోవిచ్ ఆశలకు గండి కొడుతూ అల్కరాజ్ మరోసారి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఛాంపియన్గా నిలిచాడు. ఆదివారం వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో అతను 6-2, 6-2, 7-6, 7-4తో జోకోవిచ్ను మట్టి కరిపించాడు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో తనకు అక్రమ సంబంధం అంటగట్టి తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డను కనిందంటూ తన మొదటి భర్త మదన్ మోహన్ 8 ఆరోపణలతో మోపిన అభియోగ పత్రంతో తనకు సంబంధం లేదని, మదన్ మోహన్తో 2016లోనే విడిపోయానని, 2020లో సుభాష్ అనే న్యాయవాదిని పెళ్ళాడానని, ఆయనతోనే బిడ్డను కన్నానని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెప్పారు. ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె అన్నారు. అయ్యా కాపాడండి, లేదంటే నాకు ఆత్మహత్యే శరణ్యం. కువైట్ దేశంలోని ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నా. నాకు చెప్పిన పని ఒకటి, ఇక్కడ చేయిస్తుంది మరొకటి. చుట్టూ ఇసుక దెబ్బలే, కనీసం మాట్లాడేవారు లేరు. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఎండ తీవ్రతకు ఆరోగ్యం దెబ్బతింది. యజమానులు పట్టించుకోవడం లేదు. ఇక్కడుంటే మరో 2 రోజుల్లో చనిపోతాను, నన్ను ఆదుకోండి అంటూ కువైట్లో తాను పడుతున్న ఇబ్బందుల్ని ఏకరవ పెడుతూ ఓ తెలుగు వ్యక్తి సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశాడు. ఏజెంట్ చేతిలో మోసపోయిన తాను కువైట్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని, తనను ఆదుకోవాలని వేడుకొన్నాడు. ఆయన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి వాసి శివ అని తేలింది. బాధితుడు శివ వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాధితుడి కుటుంబ సభ్యుల్ని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సంప్రదిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఆయన్ను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రిటైల్ డిజిటల్ చెల్లింపులు 2030 నాటికి సుమారు 580 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అమెజాన్ పే,
కార్నీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. హౌ అర్బన్ ఇండియా ఫేస్ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 1980 నుంచి 1996 మధ్యలో జన్మించిన వారు ఈ డిజిటల్ చెల్లింపుల్లో ముందున్నారు. 2017-18 సంవత్సరంలో ఈ చెల్లింపులు 24.90 లక్షల కోట్లు కాగా 2023-24 నాటికి అది 300 లక్షల కోట్లకు చేరింది. 2030 నాటికి సుమారు 580 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అధ్యయనం చెబుతుంది.